వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత ఆరాధనీయమైన పుణ్య దినం. ఈ రోజున చేసే ఏ చిన్న ఫలితమైనా విశిష్ట ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని పూజించటం, ఉపవాసం ఉండటం, దాన ధర్మాలు చేయటం అత్యంత పుణ్యప్రదం. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు గుడికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఆలయానికి వెళ్ళలేకపోయిన వాళ్ళు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణువు ఎదురుగా దీపారాధన చేసిన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని మనసులో ధ్యానించిన, ఉత్తర ద్వార దర్శనం చేసినట్లు మానసికంగా భావన చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి కూడా చేయలేని వారు తిరుమల వారింటికి ఏ వైపున ఉందో దాన్ని సరిగ్గా గుర్తించి ఆ వైపున శ్రీ వెంకటేశ్వరునికి దీపం వెలిగించి ఆ దీపానికి నమస్కరిస్తూ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని ఎదుట నిలబడినట్లు భావించి స్వామివారికి దీపాన్ని వెలిగిస్తే ఎంతో విశిష్టమైన ఫలితం కలుగుతుంది. ఆ దీపం ముందు నిలబడి స్వామికి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. ఇవాళ చేసే దాన ధర్మాలు 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. ఆకలిగా ఉన్నవారికి ఏదైనా కనీసం ఒక పండైనా దానం చేసిన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఇలాంటి ఈ విశిష్ట దినం గురించి ఎందరో పండితులు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఒక ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చిలకమర్తి గారు కూడా మరిన్ని విశేషాలని మనకు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకొని వైకుంఠ ఏకాదశి నాడు పాటిస్తే మనం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఈ అరుదైన దినాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుని సేవలో ధన్యం చేసుకోండి మీ జీవితాన్ని. ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు. ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో రావడం, అలాగే ముక్కోటి ఏకాదశి మనకి పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కూడా చేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేటువంటి సమయం ఇది. అసలు ముక్కోటి ఏకాదశి నుంచే ఉత్తరాయణం ప్రవేశిస్తోందని సూచన కూడా మనకి జ్యోతిష్యంలో చెప్పబడింది. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నేను ఎందుకంటారంటే, మన సనాతన ధర్మంలో విశేషంగా ఈ సృష్టి అనేది నిర్గుణం, గుణము లేనటువంటిది. నిర్గుణం ద్వారానే ఈ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టిలోనే ప్రకృతి మూలం మాయ, అందులోంచే మనకి అమ్మవారు ఉద్భవించారని, అందులోంచే త్రిమూర్తులు వచ్చారని, వారి ద్వారానే ఈ సృష్టి జరుగుతుందని మనకి చెప్పడం జరిగింది. అటువంటి త్రిమూర్తులు కూడా ఈ భూమి మీద అనేక అవతారాలు చేసి వారు కొంత సమయం ధర్మాన్ని స్థాపన చేయడానికి, అలాగే ధ్యాన మార్గంలో ఇది చేసుకుని నిర్గుణతత్వాన్ని పొంది మళ్ళీ వెళ్ళడానికి, ఇవన్నీ కూడా వారి ద్వారా ఏర్పడతాయని మన యొక్క పురాణాలు, శాస్త్రాలు అందజేశాయి. అందులో విశేషంగా శ్రీ మహావిష్ణువు ఆయన సంవత్సర కాలంలో 4 మాసాలు ఆయన యోగ నిద్రలో ఉంటారని, అలా యోగ నిద్రలో ఉండి ఆ యోగ నిద్రని పూర్తి చేసుకుని విశేషంగా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సమయంలో తన యొక్క యోగ నిద్ర ధ్యానాన్ని పూర్తయ్యాక దేవతలకి, భక్తులకి ఉత్తర ద్వారం ద్వారా దర్శనాన్ని శ్రీ మహావిష్ణువు అందజేస్తాడని, అందువల్ల ఈరోజు విశేషంగా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజించి ఈరోజు విశేషంగా విష్ణుమూర్తిని దర్శించుకున్నట్లయితే సకల దేవతల్ని, మహావిష్ణువుని దర్శించుకున్నట్లే అని, ఇలా దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే మనకి ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది, విశేషమైనదని తెలియజేస్తున్నాను. ఈరోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం, అలాగే భద్రాచలం, తిరుపతి వంటి క్షేత్రాల్లో జరిగేటువంటి వైకుంఠ ద్వార దర్శనం వంటివి దర్శించుకోవడం, ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవ ఆలయాల్లోకి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం, ఇవన్నీ కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించవలసినటువంటి విషయాలు. ఈరోజు భగవద్గీత, విష్ణు సహస్రనామం లేదా విష్ణు పురాణాలు వంటివి ఈరోజు
అష్టాదశ పురాణాలు వంటివి ఈరోజు చదువుకోవడం చేత విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో అర్చన వంటివి చేయడం, ఆయన యొక్క 108 నామాలు, సహస్రనామాలు వంటివి కూడా ఈరోజు చదువుకోవడం, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని, ఈరోజు మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనం చేత సకల దేవతల్ని, శ్రీ మహావిష్ణువుని దర్శించి వారి యొక్క అనుగ్రహాలు పొందేటువంటి రోజుగా చెప్పబడింది. మరొక్కసారి అందరికీ ముక్కోటి మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.